सूर्यपूजां च कारयेत् सूर्यध्यानं प्रपत्स्यामि मनःपीडोपशान्तयेत् सूर्यग्रहेण स्नापयामि ॐ सूर्यारिष्ठे सम्प्राप्ते सूर्यपूजां च कारयेत् सूर्यध्यानं प्रपत्स्यामि मनःपीडोपशान्तयेत् सूर्यग्रहेण स्नापयामि कुजग्रहेण स्नापयामि अमृतमस्तु फोटोदी वीडियोस इट्ला మొత్తం పడండి అయినా వచ్చినట్టుగా మొత్తం పడుతున్నా 15 సెకండ్లు 20 సెకండ్లు కంటిన్యూ వస్తుంది అంటే మా గ్రామం ముదిరెడ్డిపల్లి మా నారాయణపేట జిల్లా గుండ్మల్ మండలం ఈ స్థలంలో ఈ గ్రామం ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఈ శివాలయము ఈ శ్రీ కూడాల సంగమేశ్వర స్వామి అంటే ఎప్పుడు మాకు కూడా చిన్నప్పుడు తెలియదు. ఒక వ్యక్తులు పూజారి వచ్చి చేసినప్పుడు మేము గమనించినాం. అప్పటికి ఆ పూజారిని కూడా అడిగిన నేను, నాయన మరి ఇది పైకి లేపామని చెప్పి అడిగిన. అంటే అంతవరకు మన తరం కాదు బిడ్డ, గుంతలు ఉన్నాడు కదా మట్టి తీసి గుడి కడదామని చెప్తున్నా ఆయన. మీరు పూజారు ఇక్కడ, మీరు పూజలు చేస్తారు? మేము పూజారిని. ఇప్పుడు ఆయన కాకపోయినా అప్పుడు ఆ మట్టిని కూడా కదలకుండా తీసినాము. మట్టిని తీసి కిందికి వాగు జరిగే దబ్బి 2 వాగులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 2 వాగులు 2 వాగుల కిందికి పోయేటప్పుడు 3వ వాగు అంటారు. దాని గురించి ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాము శ్రీ కూడాల సంగమేశ్వర స్వామి అంటే 2 కూడాలు కలిసినందుకు శ్రీ కూడాల సంగమేశ్వర స్వామి. ఇక్కడ 3 వాగులు కలిసిన స్థలం, 3 వాగులు కలిసిన స్థలం. అందువలన అప్పుడు గుడి లేకపోయినా ఎవరు పట్టించుకోలేరు ఆ దాతలు. అప్పుడు ఆ దాతలు ఇది చేసుకునకుండా ఆయన ఆ సంగమేశ్వర ఆయన పోలేపల్లి ఆయన గుడి కట్టిస్తా అని చెప్పి ఆయన తండ్రి మొక్కిందంట. అప్పుడు అయితే కొడుకు ముసలిగా అయినాక నేను కట్టిస్తాపా, నేను దాతలు ఎవరైనా ముందరికి వచ్చి నేను కట్టిస్తా అని చెప్పి కట్టాడు. అప్పుడు కట్టినాక ఇప్పుడు ఇక్కడ స్థలం నడుస్తుందా, అమ్మవారికి లేకపోయా అమ్మవారికి నీతో చంద తీసుకొచ్చి అమ్మవారి గుణంగా నిర్మాణించినాం. ఏ అమ్మవారు? పార్వతీదేవి. ఇక్కడ శివుడు, అక్కడ పార్వతీదేవి. అంటే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి ఇది కావాలి అని చెప్పి అప్పుడు. అంటే ఇప్పుడు ఈ కూడల సంగమేశ్వర ఆలయం దగ్గర ఒక శివునికి సపరేట్ గుడి ఉంది, అక్కడ అమ్మవారికి కూడా సపరేట్ ఉంది. ఇద్దరికి దగ్గర 2 గుళ్ళు. ఇప్పుడు శ్రీశైలంలో శివుడి కిందికి పార్వతి పైకి ఉందా, అదే విధంగా ఇప్పుడు ఆమె కూడా పైకి ఉంది. ఆ స్థలంలో ఇప్పుడు ఎవరు పట్టించుకున్న దాత లేక ఇప్పుడు కొంచెం అంతా ఇది అవుతుంది. ఇప్పుడు 9 ఏళ్ళు నడుస్తుంది ఇప్పుడు ప్రోగ్రాం నడవటి, చిన్నగా ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది, బాగా పెరుగుకొస్తుంది. ఇప్పుడు వలన ఆయన నిర్ణయం ఇప్పుడు జరుగుతుంది. అది అప్పుడు ఎవరు పట్టించుకోలేరు కూడా. ఎవరు నీవు వచ్చినావు మొక్కినావు పోయినావు అంతే. గుంతలో ఏం చిన్నగా ఎవరు కనపడలేదు. ఇప్పుడు పెరుగుతరంగా గుడి అవుతారంగా ఒకరికొకరికి బుద్ధి పుట్టించి ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. స్టార్టింగ్ లో ఇక్కడ ఎవరు లేరు. స్టార్టింగ్ ఇక్కడ శివాలయం శివుని లింగాన్ని గుర్తించింది ఇక్కడ అసలు వాస్తవం స్టార్టింగ్ లో. ఇప్పుడు చిన్నప్పుడు నేను చూడకన్నా మొదలు 3వ తరం మేము నాకు చెప్పిన గురువు కాడికి మా తాత వాళ్ళు చెప్పిన లెక్క 3వ తరం. అంతకు మొదలు ఎన్ని తరాలు అయిందో తెలియదు. మా తాత చెప్పిన లెక్కల 3వ తరం, 3 తరాలు అయిపోయింది. ఇప్పుడు మా కాడికైతే 4వ తరం ఇది. ఇప్పుడు ఈ గుడి డెవలప్మెంట్ విషయంలో ఈ ముదిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలు కానివ్వండి, అదేవిధంగా కొంతమంది లీడర్లు ఉంటారు, రాజకీయ నాయకులు, వాళ్ళు ఎట్లా సహకరిస్తున్నారు? ఇప్పుడు అయితే ఈ రాజకీయ నాయకుడే విక్రమ్ రెడ్డి గారు 2 సంవత్సరాల కొద్ది ఆయననే ఖర్చు పెట్టి ఆయననే మొత్తం నిర్ణయిస్తున్నాడు. అంత మొదలు చిన్నగా ఇట్లనే చందాల మీద చేసుకొచ్చినాం. ఇప్పుడు ఆయన మాత్రం 2 సంవత్సరాల కొద్దిగా మొత్తం ఆయననే చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా గుడికి డెవలప్మెంట్లో భాగంగా ఏమైతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మేము చుట్టూ కాంపౌండ్ చేసి ఒకటి మడపంపు చేస్తే ప్రజలు వస్తుంటారు. ఎప్పుడు కూడా ప్రజలకు అవకాశం లేదు. ఒకటి నీళ్లకు ఒకటి హౌస్లాగా కట్టించి నీళ్ళు వాటిని ఎప్పుడు ఉండడానికి వాటరు వచ్చే భక్తులకు నీటి వస్తువులు కావాలి. ఎప్పుడు ఎందుకంటే వస్తువులు ఎండాకాలంలో ఉంటుంది. ఎప్పుడు నీటి నింపిస్తాం, కరెంటు ఉంటే లేకపోయినా
ఒకటి మనకు హౌస్ తయారైందంటే హౌస్లో నీళ్ళు ఉంటే ఎప్పుడు కడుక్కుంటారు, తాగుతుంటారు. అందుకు ఎప్పుడు స్నానాలకు పోయి కదా, అవును. అందుకొరకు ఆయన అదొకటి. మాకు 2 ఆవులు వచ్చినప్పుడు కిందికి మెట్లు కావాలి, ఇట్లా పైకి లేపి అక్కడ కింది దిగాలి, అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ దిగేటట్లు ఒకటి నిర్ణయం. స్నానఘట్టాలు, కళ్యాణ మండపం చుట్టూ కాంపౌండ్, ఇలాంటి పనులు చేసుకోవడానికి మీరు ఆలోచన చేస్తున్నారు. దాని కొరకు దీంట్లో భాగంగా మీరు దాతల్ని కలుస్తున్నారా, లేకపోతే దాతల్ని ప్రభుత్వంకి ఏమైనా ఆశిస్తున్నారా? లేదు, దాతలతో ప్రభుత్వంకి ఏమైనా సాయం ఉంటే ప్రభుత్వ సాయం తీసుకునే ప్రభుత్వం సాయం ఉంటే ఇంకా చాలా ఇది వస్తుంది. ఇప్పటి వలన ఆ దాతని ఇప్పుడు ఆయన ఈ మండలం ప్రజెంట్ విక్రమ్ రెడ్డి మండల్ ప్రజెంట్, మన గుణమల్ మండల్కి ప్రజెంట్ ఆయన 2 సంవత్సరాల కొద్ది ఆయన తీసుకొని చర్య తీసుకొని ఆయననే నడిపిస్తున్నాడు. ఏమంటే నేను సేవ చేస్తున్నాం అంతేగాని ఖర్చు మాత్రం ఆయన పెట్టి అందిస్తున్నాడు. ఆయన ధర వలన ఇప్పుడు నడిచేది. థ్యాంక్ యూ పూజారి గారు. సో ఇది చరిత్ర. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీ శ్రీ కూడలి సంగమేశ్వర స్వామి యొక్క ఆలయంలో మొన్న నిన్న 2 రోజుల కార్యక్రమంలోని ఉత్సవాలు జరిగినాయి. ఇక్కడ ఈ ఉత్సవాల్లో కూడా అందరు గ్రామస్తులు ప్రత్యేకంగా పాల్గొని ఇక్కడ ఉత్సవ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా రాత్రి కూడా ఇక్కడ ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఆ కార్యక్రమాల తర్వాత ఈరోజు ఉదయం 4 గంటల వరకు జాతర అయిపోయినట్టుగా వీళ్ళ సమాచారం. అదేవిధంగా ఈ గుడి డెవలప్మెంట్లో భాగంగా స్నానఘట్టాలు కానివ్వండి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కానీ తర్వాత ఇలాంటి కొన్ని కట్టడాల గురించి వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలలో వీళ్ళు ప్రభుత్వాన్ని తర్వాత అదేవిధంగా దాదాపు మేము ఆలోచన చేసి ఖచ్చితంగా మేము కట్టుకునే ఆలోచన చేస్తామని చేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇలాంటి గుళ్ళను పెద్ద మొత్తంలో డెవలప్ చేసుకునే విధంగా ఆలోచన చేసినందుకు గాను T9 తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇంకా మున్ముందు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా మేము ఖచ్చితంగా బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలాంటి విషయాలలో ఖచ్చితంగా ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటూ T9 న్యూస్ తోటి మీ బాలరాజ్, రిపోర్టర్, గుండుమాల్. థ్యాంక్ యూ. లేని స్థలం ఇప్పుడు మళ్ళానే వాళ్ళ కూడా 2 రూపాయలుగా ఉండాలని కోరుకుంటున్నాం. డీజే మొదలైన విధంగా 101 రూపాయలు సమర్పించారు. 101 రూపాయలు సమర్పించారు.
అందరూ